వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం అరాచకంగా జరిగినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు వివిధ శాఖలు కూడా చిన్నాభిన్నమైన అధ్యక్ష. అందులో ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ ఒకటి అధ్యక్ష. అందులో మరి మీకు అందరికీ తెలిసిన విధంగా అధ్యక్ష, ఎక్కడికి వెళ్ళినా కూడా జే బ్రాంచ్ పెట్టి అవి తప్ప ఇంకోటి లేకుండా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఎవరైతే అక్కడికి షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ బ్రాండ్ కావాలని అడిగితే బలవంతంగా జే బ్రాంచ్ ఇచ్చాం తప్ప ఇంకోటి దొరికే కాదు అధ్యక్ష. అయితే అలాంటి పరిస్థితుల నుండి ఇవాళ ఈ యొక్క శాఖను కాపాడడానికి అటు మన ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అందరూ కూడా కలిసి ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఆర్థిక దోపిడీ కోసం తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మరి ఆయన ఎన్ని రకాలుగా ఆ పాలసీ ఆ శాఖను ఇబ్బంది పెట్టాడు అనే విషయాన్ని కూడా మీ ద్వారా కొన్ని విషయాలు నేను మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మద్యం తయారు చేసే కంపెనీల దగ్గర నుంచి బిల్లులు లేకుండా డైరెక్ట్గా కొన్ని వందల లారీలు డైరెక్ట్గా షాపులకి వచ్చింది వాస్తవా కాదు అధ్యక్ష, దాన్ని వివరంగా తెలియపరచాలి అధ్యక్ష. అలాగే మద్యం రవాణా చేసే కంపెనీలు ట్రాన్స్పోర్ట్ అప్పుడు 18 రూపీస్ ఉండేది అధ్యక్ష, ఒకేసారి 36 రూపీస్ చేశారు అధ్యక్ష. వాళ్ళ దగ్గర నుంచి కూడా అధ్యక్ష నెలకి మంత్లీ వైజు ఎంత అమౌంట్ తీసుకుని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఉదయం 9 గంటల అంటే షాప్ తీసిన దగ్గర నుంచి నైట్ 9 గంటల వరకు కూడా ఏదైతే కలెక్షన్ ఉంటుందో అధ్యక్ష, ఆ కలెక్షన్ అంతా కూడా బ్యాంక్ వాళ్ళు తీసుకునేవాళ్ళు అధ్యక్ష. 9 తర్వాత ఉన్నటువంటి కలెక్షన్ అప్ టు 11-11:30 వరకు కూడా కొన్ని షాపులు ఉన్నాయి అధ్యక్ష. ఆ షాపుల దగ్గర ఎవరు కలెక్ట్ చేశారన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరచాలి అధ్యక్ష. ఎందుకంటే ఆ టైంలో కొంతమంది కలెక్షన్ బాయ్స్ వచ్చి కలెక్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఆ అమౌంట్ ప్రభుత్వానికి వచ్చిందా లేకపోతే వాళ్ళ సొంత జేబుల్లోకి వెళ్ళిన దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. లిక్కర్ షాప్స్కి అధ్యక్ష మ్యాన్ పవర్ సప్లై ఉంది అధ్యక్ష. ఆ మ్యాన్ పవర్ సప్లై కూడా ఒకరికి ఇవ్వకుండా ఒక 2-3 విభాగాలుగా తయారు చేసేసి ఆ విభాగాల నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి మంత్లీ వైజ్ సుమారు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు అన్నది అన్ని ఫిగర్స్ సహా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళని పిలిచి ఒకసారి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎంతెంత ఇచ్చారు, అసలు ఎంత అవినీతి జరిగిందన్న విషయం కూడా చాలా స్పష్టంగా వస్తుంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఇంకా అన్నీ ఏంటంటే అక్కడ మద్యం తీసుకొచ్చేటువంటి అట్టపెట్టెలు కూడా వదలలేదు అధ్యక్ష. ఆ అట్టపెట్టెలు కూడా కొంతమందికి అమ్మేసి అక్కడ కూడా అవినీతి జరిగింది అధ్యక్ష. వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి దానికి మూలకారకులైనటువంటి వ్యక్తులు ఉన్నారు అధ్యక్ష. ఆ వ్యక్తులందరి మీద కూడా ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు ఈ శాఖల్లో రకరకాలు ఉన్నారో వాళ్ళని అడిగినా కూడా నిజాలు వచ్చేస్తాయి అధ్యక్ష. మ్యాన్ పవర్ సప్లై కానీ లేకపోతే ట్రాన్స్పోర్టర్స్ కానీ వాళ్ళని అడిగినా కూడా పూర్తి వివరాలు ఎంక్వైరీ చేస్తే అన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. ఈ శాఖలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీసుకొస్తే ప్రజలకు దీని మీద చాలా అనుమానాలు అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం తేల్చాల్సిన పరిస్థితులు కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రి గారికి మొత్తం దీని మీద పూర్తి వివరంగా విచారణ జరిపించి దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతాను. మిస్టర్ అధ్యక్ష, గౌరవ సభ్యులు వంశీ గారు చాలా ఆవేదనతో మరి ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయాలే అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే 2019-24 మధ్యకాలంలో అధ్యక్ష మద్యం తయారీ కంపెనీ ఆర్డర్లన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే కొన్ని బ్రాండ్లు కొత్త బ్రాండ్లు కూడా తీసుకొచ్చి దాదాపు 7 కంపెనీకి మాత్రమే ఆనాడు ఆ సప్లై అంతా కూడా రాష్ట్రంలో అన్ని షాప్స్కి సంబంధించి సప్లై అంతా కూడా 7 కంపెనీ నుంచి మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉండేది అధ్యక్ష.
దాదాపు 63% పైగా ఆర్డర్లు కొన్ని కంపెనీలకు మాత్రమే కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి కేసుకి ఇంత అని చెప్పి వసూలు చేశారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి అధ్యక్ష. ప్రతి కేసుకి సుమారుగా 200 నుంచి బీర్ అయితే ఒక రేటు, ఐఎంఎఫ్ఎల్ అయితే ఒక రేటు వసూలు చేశారని చెప్పి దాదాపు 2861 కోట్లు ఐఎంఎఫ్ఎల్ మీద, అలాగే బీర్ మీద వచ్చేటప్పటికి దాదాపు 250 కోట్లు, దాదాపు 3113 కోట్లు దీని ద్వారా దోచుకున్నారనేది ప్రాథమికంగా వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అలాగే గతంలో ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ అన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా మనం తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ కొన్ని లోకల్ మేడ్ బ్రాండ్స్ని పెట్టేసి మొత్తం కూడా హైజాక్ చేశారు అక్కడ మార్కెట్ మొత్తం కూడా. ఎందుకంటే షాపులు, గవర్నమెంట్ షాప్స్ రన్ చేసిన కూడా వాళ్ళ మనుషులు పెట్టుకున్నటువంటి వాళ్ళతోనే నడుపుకున్నారు. అట్లాగే ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చెప్తే ఆ బ్రాండ్లు మాత్రమే అందులో అవైలబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం. అలాగే గతంలో అధ్యక్ష యునైటెడ్ స్పిరిట్స్ అని చెప్పి, బెర్నార్డ్ రికార్డ్ అని, అలైడ్ బ్లెండర్స్ అని, జాన్ డిస్టిలరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం కంపెనీలు కూడా సప్లై చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ కేవలం వీళ్ళు బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి ఆ డిస్టిలరీస్ దగ్గర నుంచే తీసుకునే విధంగా భయపెట్టి బలవంతంగా మరి వాటిని కూడా కొన్ని దాదాపు 20 డిస్టిలరీస్ని బలవంతంగా లాక్కున్నారని కూడా మరి ఆరోపణలు కూడా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత 26 కొత్త కంపెనీని తీసుకొచ్చి ఆ 26నే అగ్రభాగాన్ని నిలబెట్టారు అధ్యక్ష. అప్పటి వరకు వాళ్ళకి ఏమీ లేదు. కొత్తగా వచ్చిన కంపెనీలకు ఇచ్చి వాళ్ళతో మరి చేసిన దాంట్లో గ్రేసన్స్ అని, లీలా, జేఆర్ అసోసియేట్, పీవీ స్పిరిట్స్ ఇవన్నీ కూడా 2020 మేలో వచ్చినాయి అధ్యక్ష. అట్లాగే ఒక్కసారిగా రేట్లు కూడా, మద్యం రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అలాగే ఆఫీసర్, దీనికి సుమారుగా కొన్ని చెప్తున్న ఆర్డర్లు కొన్ని కంపెనీలకి ఎలా ఇచ్చారు కదండి. ఆఫీసర్స్ చాయిస్ అని చెప్పి 2018-19లో 35 లక్షల పైగా కేసులు సరఫరా చేస్తే 2023-24 వచ్చి కేవలం 5 లక్షల కేసులు సరఫరా చేశారు. అంటే కావాలని మార్కెట్ని ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్ వేసుకోవడం కోసం ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రానికి పోలిస్తే అధ్యక్ష 2014-19లో వాళ్ళకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం 4186 కోట్ల అధ్యక్ష. కానీ 2019-24 వచ్చేటప్పటికి 42,762 కోట్లు వాళ్ళది పెరిగినాయి. అంటే మన ఆదాయం మొత్తం కూడా ఏదైతే బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాలు కానీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి విధానాల వల్ల కానీ అక్కడ పెరిగినాయి. ఇక్కడైతే సాయంత్రం పూర్తిగా పడిపోయింది. ఎందుకంటే బీర్ కంపెనీలు అక్కడ అన్ని బ్రాండ్స్ ఉండే అధ్యక్ష, ఇక్కడ కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ని వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్స్ పెట్టడం వల్ల వీళ్ళు వేరే దానికి ఏదైతే రేట్లు పెంచడం వల్ల అది కూడా తాగలేక ఇన్సిట్ దగ్గరికి వెళ్ళిపోవడం ఇలా జరగడం వల్ల ప్రభుత్వం ఆదాయం పోయింది, ప్రజల ఆరోగ్యం కూడా పోయింది అధ్యక్ష. దానివల్ల మరి మనం చూసాం జంగారెడ్డిగూడెంలో దాదాపు 42 మంది చనిపోయారు అధ్యక్ష. ఏదైతే ఈ మద్యం కొనుక్కోలేక పక్కన ఉన్నటువంటి ఇన్సిట్ దగ్గర తీసుకుని 42 మంది చనిపోవడం జరిగింది. ఇలా చాలా చోట్ల జరిగిన అధ్యక్ష. ఇంకా బయటకు రాలేదు. చాలామంది ఆరోగ్యాలు పోయినాయి. చాలామంది దీంట్లో నాణ్యత కూడా మనం గాలికి వదిలేశారు అధ్యక్ష. గాలికి వదిలేసి కేవలం ఆల్కహాల్ స్ట్రెంత్ ఎంతో చూసుకున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ రోజు మరి ఆత్మహత్యలు దాదాపు 2019-22తో పోలిస్తే 100% పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా కిడ్నీ సమస్యలు కానీ, లివర్ సమస్యలు కానీ పెద్ద ఎత్తున పెరిగిపోయి హాస్పిటల్స్లో మరి దీని మీద మనకి కొన్ని గుంటూరు జీజీహెచ్లో డీ అడిక్షన్ కేంద్రాల్లో చూసే అధ్యక్ష 2019 నాటికి 343 కేసులు ఉంటే 2023 నాటికి 4,913 కేసులు. అంటే ఎట్లా ప్రజల యొక్క ఆరోగ్యాలు కానీ దెబ్బతిన్నాయి అనేదానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. అట్లాగే మనం కూటమి ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష నాణ్యతకి మీద పరీక్షలు కూడా ఏర్పాటు చేశాం. దాదాపు ఐఎంఎఫ్ఎల్ అయితే 13 రకాలైనటువంటి పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష. విస్కీ కానీ, బ్రాందీ కానీ, జిన్ కానీ, వోడ్కా అయితే 9 రకాల పరీక్షలు చేస్తున్నాం. అలాగే బీర్కి 7 రకాల పరీక్షలు చేస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైతే అన్నీ కూడా శాంపిల్స్ తెప్పించి ఎక్కడి నుంచి అయితే ప్రొడక్షన్ జరుగుతుందో టోటల్ అన్నీ కూడా డిస్టరీస్లో చేయడం జరుగుతుంది, ఈఎన్ఏ పరీక్షలు చేయడం జరుగుతుంది.
అలాగే షాప్స్ దగ్గర నుంచి కూడా శాంపిల్స్ తెప్పించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మనం చూసాం గతంలో మరి ఏ రకంగా వాళ్ళు చేశారనే దానికి ఎన్డీపీఎల్ ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినట్టుగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా డైరెక్ట్గా షాప్స్కే వాళ్ళు డిస్టరించి పంపించారు, ఎవరితో సంబంధం లేకుండా ట్యాక్సెస్ కట్టకుండా చేశారని కూడా ఉంది అధ్యక్ష. దాని మీద కూడా ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే క్యాష్ పేమెంట్స్ కూడా దాదాపు 99,000 కోట్ల రూపాయల పైనే ఓన్లీ క్యాష్ పేమెంట్స్ జరిగాయి అధ్యక్ష. అదేవిధంగా ఇంకా మిగతా విషయాలు కూడా చెప్పారు, కార్డ్బోర్డ్ కానీ మ్యాన్ పవర్ సప్లై కానీ వీటి మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అందుకనే ఇప్పుడు మనం కొత్త నూతన మద్యం పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ నూతన మద్యం పాలసీ ద్వారా అన్ని షాప్స్ కూడా ప్రైవేట్ వాళ్ళే ఆపరేట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3,396 షాపుల్ని చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇంటర్ఫరెన్స్ లేకుండా మనం ఈ షాప్స్ అన్ని కూడా డ్రా సిస్టమ్ ద్వారా తీసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్లికేషన్ ఫీజు రూపేణే మనకి దాదాపు 89,882 దరఖాస్తులు వస్తాయి. 1,797 కోట్లు మనకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అధ్యక్ష ఒక అప్లికేషన్ ఫీజెస్ ద్వారా. ఇదే కాకుండా ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల కోసం కూడా మరి ఈరోజు 340 షాపులు కేటాయించినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వానికి దక్కుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాదు, షాపులే కాకుండా వాళ్ళకి ఎందుకంటే లైసెన్స్ ఫీజులో కూడా రాయితీ ఇచ్చి వాళ్ళని కొంత ఆర్థికంగా బలోపేతం చేయాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 50% లైసెన్స్ ఫీజుకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా దాదాపు 103 కోట్ల రూపాయలు వాళ్ళకి కల్లుగీత కార్మిక సోదరులకి మరి వాళ్ళ ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే కొత్త బ్రాండ్ చాలా బ్రాండ్లు దాదాపు 150 బ్రాండ్ల పైనే మనం అన్నీ కూడా అవైలబుల్గా చేస్తాం. ఇంకా మనం ఆల్రెడీ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అవి కూడా వస్తే టోటల్ అన్నీ కూడా టెండర్ కమిటీ ద్వారా తీసుకుని అన్ని బ్రాండ్స్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అవైలబుల్ చేసాం. అదే కాకుండా ఈరోజు తక్కువ రేటుకే 99 రూపాయలకే అఫోర్డబుల్ ప్రైస్కే క్వాలిటీతో కూడిన లిక్కర్ ఇస్తున్నాం అధ్యక్ష. మరి అది కూడా పేద ప్రజలు దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాలసీని తయారు చేయమని చెప్పడం జరిగింది. సబ్ కమిటీ కూడా చాలా బాగా మంచి ప్రపోజల్స్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా దీన్ని బిఐఎస్ FSSAI పరిణామాలతో కూడుకున్నటువంటి వినియోగాన్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల మరి ప్రజలకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా కానీ మనం చేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఇవాళ సిబిసిఐడి ఎంక్వైరీలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో తప్పకుండా అందరి ముందు పెట్టి ఎవరైతే దీంట్లో బాధ్యులై ఉన్నారో దీంట్లో చాలామంది ఉన్నారు అధ్యక్ష, ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం అధ్యక్ష, మొన్న ఈ లిక్కర్కి సంబంధించిన దాని మీద ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సిట్ ఏర్పాటు చేసిన రోజు సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్లో ఫైల్స్ దగ్ధమైపోయినాయి అధ్యక్ష. అంటే ఇవన్నీ కూడా ఒకసారి తప్పకుండా అందరూ ఎవరెవరి పాత్ర ఎంత ఉందనేది తప్పకుండా బయటకు వస్తుంది. ఎవరిని కూడా ఈ ప్రభుత్వం వదలదు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యాలతో ప్రజల జేబులను కొల్లగొట్టినటువంటి గత ప్రభుత్వాన్ని మీద ఖచ్చితంగా ఎవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. శ్రీ పంచకర్ల రమేష్ బాబు. ధన్యవాదాలు అధ్యక్ష. 2025-26 బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ మీద నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రం 5 సంవత్సరాల్లో పడ్డ ఇబ్బందుల నుంచి అధిగమించే దిశగా చాలా విధ్వంసం నుండి వికాసం వైపు పరుగులు పెట్టే విధంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అధ్యక్ష. ఇది గతంలో ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు, క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ తీసుకోవాలి అని చెప్పి. ఆ విధంగా మనకు లాస్ట్ 5 సంవత్సరాలు క్రైసిస్ మిగిల్చిన ఆ ప్రభుత్వం నుంచి ఆ ఇబ్బందుల్ని 8 నెలల్లోనే చాలా వరకు అధిగమించి మనం ముందు అభివృద్ధి పరుగులు పెడతా ఉన్నాం అధ్యక్ష. అయితే గత 40 సంవత్సరాల నుంచి జరుగుతున్నది మనం ఒకసారి గమనించినట్టయితే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రం
పుంజుకుంటుంది, అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది, అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది అనే టైంకి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి చెందుతాం అనుకుంటే దురదృష్టవశాత్తు ఇలాంటి అభివృద్ధి నిరోధకులు రావటం, అభివృద్ధి కుంటుపడటం జరుగుతూ ఉండేది. అయితే ఈసారి అయితే మాత్రం అభివృద్ధి నిరోధకులు కాదు అధ్యక్ష, గత ప్రభుత్వంలో అరాచకాల విధ్వంసమే చేసే ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. అంటే బడ్జెట్ మీద మాట్లాడే సందర్భం అయినప్పటికీ కూడా బడ్జెట్ మీద చాలామంది సభ్యులు మాట్లాడారు. ఆ లెక్కల జోలికి పోకుండా ఎంత విధ్వంసం జరిగిందో దాన్ని తట్టుకుని వారి అనుభవంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నారో గత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం ఒక నిమిషం మీకు చెప్పాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన గత ప్రభుత్వంలో కూల్చివేతలు, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు, భూదోపిడీ, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీలు, శని ఆదివారాలు వస్తే జనాలు భయపడే పరిస్థితి ఉండేది అధ్యక్ష. మా ప్రాంతంలో కొట్టివేతలు కానీ, అరెస్టులు కానీ, అన్నిటికన్నా మరీ దారుణం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి పర్యటనలో 20-30 సంవత్సరాల క్రితం పెంచుకున్న చెట్లు కూడా నరికేసే విధంగా, షాపుల్ని ఒకరోజు ముందు నుంచే తెరవని విధంగా కట్టడి చేయటం అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ సోషల్ మీడియా ద్వారా దాడులు కానీ, ఋషికొండను ఆక్రమించే 500 కోట్లతో వారు విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకోవటం కానీ, భూములు ఆక్రమించడం కానీ, కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు చేయలేకపోవటం, పారిశ్రామిక రంగాన్ని, నీటిపారుదల ప్రాజెక్టులని నిర్వీర్యం. ఈ అన్నిటికీ మచ్చుకొని చెప్తానంటే ఎన్నిటి వల్లే ఇప్పుడు ఆ కష్టాలు మనం అనుభవిస్తున్నాం అధ్యక్ష. అపారమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ కష్టాల నుంచి మనం గట్టెక్కించే దిశగా వారి ఆలోచన విధానాన్ని ఆర్థిక మంత్రి కేశవ్ గారు పెట్టిన బడ్జెట్కి అదొక మచ్చుకనకు అధ్యక్ష. సంక్షేమం, అభివృద్ధిని ఇచ్చేందుకు ప్రజలకు చూపించే విధంగా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో నలువైపుల అభివృద్ధి జరిగే విధంగా అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని వర్గాలని కూడా పరిగణలోకి తీసుకున్న బడ్జెట్ అధ్యక్ష ఇది. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకున్న బడ్జెట్ అధ్యక్ష ఇది. రాష్ట్రం అతలాకుతలమైంది, రహదారులు చిన్నాభిన్నం అయ్యాయి, గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్య పనులకు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో అధిగమించి మనం బ్రహ్మాండంగా 4500 కిలోమీటర్ల రోడ్లు వేసుకుని ముందుకెళ్తున్న నేపథ్యం అధ్యక్ష. మరి దాంతోపాటు పోలవరం కానీ, అమరావతి కానీ నిర్మాణానికి కేంద్ర సహకారంతో నిధులు తెచ్చుకుని 8 నెలల్లోనే మనం పనులు మొదలుపెట్టే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. సూపర్ 6లో పేర్కొన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, దీపం పథకం 2 కానీ ఇవన్నీ చేసుకుంటూ భరోసా పెన్షన్ కింద 27,518 కోట్లు, దీపం పథకం కింద 2,600 కోట్లు నిధులు కేటాయించడం అభినందనీయ అధ్యక్ష. ఒక పెన్షన్లకే ప్రతి నెల 64 లక్షల మందికి ఏడాదికి 33,000 కోట్లకు వెచ్చించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అధ్యక్ష. ఇలాంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న బడ్జెట్ అధ్యక్ష. ప్రజలందరూ కూడా గతంలో ఏదన్నా బడ్జెట్ వస్తే 10-15 రోజులు టీవీ డిబేట్లలో కానీ, ప్రతిపక్షాలు కానీ, మేధావులు కానీ అందరూ కూడా బడ్జెట్ మీదే విమర్శిస్తూ మాట్లాడుకునే నేపథ్యం ఉండేది. మరి ఈ బడ్జెట్ మీద అభినందనలే తప్ప ఆక్షేపణ లేని బడ్జెట్ అధ్యక్ష. తల్లికి వందన పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 10,000 చొప్పున 9,407 కోట్లు బడ్జెట్ కేటాయించడం కూడా ఆర్థిక మంత్రిని అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. రైతు సంక్షేమాన్ని ఆకాంక్షించే ప్రభుత్వం కూటమి అన్నదాత సుఖీభవ పథకం కింద 6,300 కోట్లు కేటాయింపు కూడా అభినందనీయ అధ్యక్ష. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంటుందని చెప్పటం అభినందనీయ అధ్యక్ష. అలాగే రైతుకి ఎప్పటికప్పుడు ఇబ్బందులకు గురయ్యే నేపథ్యం ఉండేది అధ్యక్ష.
బడ్జెట్లో రైతుకు పెద్దపీట వేయటమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయింపు ఇది ఒక మంచి శుభ పరిణామం అధ్యక్ష. గత ప్రభుత్వం రైతులకు రాయితీలు యంత్ర పరికరాల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది అధ్యక్ష. కనీసం స్పేయర్లు పట్టాలను సరఫరా చేయలేకపోయింది అధ్యక్ష. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అప్పుడు ఉండేది అధ్యక్ష. సోదరులందరూ చెప్పినట్టు ఇప్పుడు ఒక నెల రోజుల్లో 2 రోజుల్లోనే 48 అవర్స్లో డబ్బులు అందాయి అంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెంటనే రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించింది అధ్యక్ష. బడ్జెట్లో రైతులకు మేలు చేకూరే అనేక పథకాలు అమలులోకి రానున్నాయి అధ్యక్ష. ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలతో కేవలం 9 నెలల్లో 6,50,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయంటే అది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారి గొప్పదనం అధ్యక్ష. అలాగే బీజేపీ సహకారంతో విష్ణుకుమార్ రాజు గారు వాళ్ళ పేరు చెప్పట్లేదు అంటున్నారు. బీజేపీ సహకారంతో, మోడీ గారి సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయనే దాంట్లో మాకు ఏమాత్రం సందేహం లేదండి. గత ప్రభుత్వం చేసిన తప్పులు, దోపిడీ వల్ల విశాఖ నుంచి అనేక పరిశ్రమలు తరలి వెళ్ళిపోయాయి అధ్యక్ష. మరి లోకేష్ గారు వాళ్ళందరితో మాట్లాడి మళ్ళీ పరిశ్రమలందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించి మళ్ళీ వెనక్కి తెచ్చే కార్యక్రమం కూడా చాలా అభినందనీయ అధ్యక్ష. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు పాలకులు మంచివాళ్ళైతే, నాయకుడు మంచివాడైతే ఆ నాయకత్వం కింద ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి అనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శం అధ్యక్ష. అందరికీ కన్నీటి నుండి కసి పుట్టాలి, అవమానాల నుండి అనుకున్న లక్ష్యాలు సాధించాలి, ఎవరైతే ఎగతాళి చేశారో వారే మన కోసం ఎదురు చూడాలనే మాటలకు నిలువుటద్దాం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఎప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు మాకు కొన్ని విషయాలు చెప్తుంటారు అధ్యక్ష మీటింగుల్లో. బ్రతకటం కోసం రాజకీయాల్లోకి రావద్దు, బ్రతుకులు మార్చడానికి రాజకీయాల్లోకి రండి, ఎందుకంటే రాజకీయం ఉద్యోగం కాదు, ఒక సామాజిక బాధ్యత అని వారు చెప్పే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు తరచూ ఒక మాట చెప్పేవాళ్ళు అధ్యక్ష. 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి అని చెప్పి దాన్ని నిజం చేయటం కోసమే ఈరోజు ఎక్కడ మీటింగ్లైనా, మా పార్టీ మీటింగ్ అయినా, అసెంబ్లీలో అయినా, ఎక్కడైనా కూడా వారు చిత్తశుద్ధితో 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం కూడా దానికి నిదర్శనం అధ్యక్ష. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. చాలా రాష్ట్రాల్లో వాళ్ళకున్న గొప్పలు చెప్పుకోవాలంటే వాళ్ళకు వనరుల గురించి చెప్తారు అధ్యక్ష. మాకు ఈ వనరులు ఉన్నవి, ఆర్థికంగా ఈ వెసులుబాట్లు ఉన్నాయని చెప్తారు అధ్యక్ష. మనం ధైర్యంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని చెప్పుకునే దిశగా మన అభివృద్ధి ముందుకు వెళ్ళబోతుంది అధ్యక్ష. మోడీ గారు పెద్దన్న పాత్రలో కేంద్రం నుంచి ఎలాగో ఉన్నారు. ప్రతి మాటలో మోడీ గారి పేరు చెప్పకపోయినా రాజుగారు మోడీ గారి ఆశీస్సులతోనే ఈ కార్యక్రమాలు అవుతున్నాయనేది సభకు తెలియంది కాదు. అలాగే అధ్యక్ష, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రాముడైతే లక్ష్మణుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే ఆంజనేయుడి పాత్రలో లోకేష్ గారు ఉన్నారు, శ్రీకృష్ణుడి పాత్రలో మోడీ గారు ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇది రామరాజ్యం అధ్యక్ష, ఇది పేద బడుగు బలహీన వర్గాల రాజ్యం అధ్యక్ష. ఈ రాజ్యం 10 కాలాల పాటు మరో 15 సంవత్సరాల అధికారంలోకి ఉంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతాయనే విషయంలో ఏమాత్రం అనుమానం లేదు అధ్యక్ష. నేను ముగించే ముందు ఈ రాష్ట్రంలో అరాచకాలు ఇవన్నీ చూసిన మనం
వీటిని తట్టుకున్న పద్ధతులను కూడా మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష. బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత వారు తట్టుకున్న విధానం కానీ, పర్సనల్గా దాడి చేసిన మీడియా దాడి ద్వారా అగౌరవపరిచిన పవన్ కళ్యాణ్ గారు చూపించిన వందాతనం కానీ, ఆఖరిగా ఒక వ్యక్తి గురించి ప్రస్తావించకపోతే తప్పు అవుతుంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ తర్వాత ఆయన కానీ ఎవరు పాదయాత్ర చేసినా కూడా అప్పటి ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టలేదు. ఒక సిస్టమేటిక్గా జరిగిపోయింది. మరి లోకేష్ గారి పాదయాత్రలో అడుగడుగున ఇబ్బందులు గురి చేసిన మొక్కవాని ధైర్యంతో పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను వెలుగెత్తాలి అని చెప్పి అన్ని కష్టాలకి నష్టాలకి వచ్చి పాదయాత్ర చేసిన లోకేష్ గారి పాదయాత్ర మాత్రం అన్ని పాదయాత్రలతో పోల్చదగింది కాదు. అది ఒక స్పెషల్ అధ్యక్ష. లోకేష్ గారు ఈ కూటమి అధికారంలోకి రావడంలో వారి పాత్ర కూడా ఎంతైనా ఉందనే దాంట్లో మాకేమాత్రం అనుమానం లేదు అధ్యక్ష. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా కలుసుకోకపోతే తప్పు అవుతుంది అధ్యక్ష. లేని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి సభకు రాకపోవటం ఆ మనిషి యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు అధ్యక్ష, ప్రజలు ఇచ్చేది. అది ఇవ్వలేదన్న ఇంగితం కూడా లేకుండా దాని మీద పట్టుబట్టి సభకు వచ్చి ప్రజల తరపున పోరాడాల్సిన వ్యక్తి సభకు రాకపోవటం అనేది ఒక దుర్మార్గం అధ్యక్ష. ఆయన నైజం బయటపడుతుంది అధ్యక్ష. చివరిగా ముగించే ముందు ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకుని తమకు తాను తప్పులు దిద్దుకుంటారు, అధములు మాత్రమే పరనింద చేస్తూ దిగజారుతారు అన్న రామకృష్ణ పరమహంస గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.